ఆఫ్లోడ్ సర్దుబాటు సమయాలతో ఇంజన్ పనితీరును పరీక్షించండి. హలో, నా పేరు సత్య. ఈ మాడ్యూల్లో ఆఫ్లోడ్ సర్దుబాటు సమయాలతో ఇంజన్ పనితీరును మనం పరీక్షించబోతున్నాము. ఈ అభ్యాసం ముగింపులో మీరు ఇవి చేయగలరు. ఆఫ్లోడ్ స్థితిలో డీజిల్ ఇంజన్ సమయాన్ని సర్దుబాటు చేయడము. ఇప్పుడు అవసరమైన పరికరాలు, పదార్థాలు మరియు సాధనాలను పరిశీలించడం. అవసరమైన పనిముట్లు, పరికరాలు. ట్రైనీస్ టూల్ కిట్ 1. అవసరమైన పరికరములు మరియు యంత్రములు. మెకానికల్ గవర్నర్తో కూడిన మల్టీ సిలిండర్ 4 స్ట్రోక్ డీజిల్ ఇంజన్ 1. కేబుల్స్ 12 వోల్ట్ బ్యాటరీ 1 సెట్. అవసరమైన సామాగ్రి: క్లీనింగ్ ట్రే 1, కాటన్ క్లాత్, సబ్బు నూనె, అవసరమైనంత లూబ్రికేషన్ ఆయిల్. ఇంజన్ పనితీరు తరచుగా స్పీడ్ లోడ్ డొమైన్లోని ఇంజన్ ఆపరేటింగ్ ప్రవర్తన ద్వారా వర్గీకరించబడుతుంది. ఉదాహరణకు ఉద్గారాల ప్రవర్తన, ఇంధన వినియోగం, శబ్దం, మెకానికల్ మరియు థర్మల్ లోడింగ్. ఇంజిన్ టైమింగ్ సిస్టమ్ క్రాంక్ షాఫ్ట్ మరియు క్యామ్ షాఫ్ట్ కదలికను సమకాలీకరిస్తుంది. ఇది పిస్టన్లతో సమయానికి కవాటాలను నిర్వహిస్తుంది. పిస్టన్లు మరియు కవాటాలు వాటితో ఒకటితో ఒకటి సంబంధంలోకి రాకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇంజన్ టైమింగ్ సిస్టమ్ ఇంధన ఇంజెక్షన్ పంపు మరియు వాటర్ పంప్ను కూడా నడుపుతుంది. వాహనాల ఇంజన్ సజావుగా నడపడంలో టైమింగ్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుంది. భాగాల నాణ్యత. తీవ్రమైన ఇంజన్ వైఫల్యాలను నివారించడానికి టైమింగ్ సిస్టంలో ఉపయోగించినది చాలా ఉన్నత ప్రమాణాలను కలిగి ఉండాలి. సమయ వ్యవస్థ అనేక విభిన్న భాగాలతో రూపొందించబడింది. టెన్షనర్లు మరియు లేదా ఇడ్లర్ రోలర్లు, టైమింగ్ బెల్ట్లు లేదా సింక్రోనస్ బెల్ట్లు. ఇంజన్ అత్యుత్తమంగా పనిచేయాలంటే పిస్టన్ టాప్ డెడ్ సెంటర్కి చేరినట్లే ప్రతి సిలిండర్లోని ఇంధనం లేదా గాలి మిశ్రమాన్ని తప్పనిసరిగా కాల్చాలి. స్పార్క్ ప్లగ్ మిశ్రమాన్ని మండించడానికి మరియు దహనం పెరగడానికి కొంత సమయం పడుతుంది. టైమింగ్ మెకానిజం టీడీసీ కంటే తక్కువ సమయం ముందు ప్లగ్ను కాల్చడానికి సెట్ చేయబడింది. ఆఫ్లోడ్ పరిస్థితుల్లో ఇంజన్ పనితీరును అంచనా వేయడానికి మరియు అవసరమైన సమయ సర్దుబాట్లు చేయడానికి ఇంజన్ స్థిరంగా మరియు అన్లోడ్ చేయబడి పరీక్షను ప్రారంభించండి. FIP ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్ మౌంట్ బోల్ట్ యొక్క సురక్షిత బిగింపును తనిఖీ చేయండి మరియు అవసరమైతే బిగించండి. అప్పుడు మీ దృష్టిని రేడియేటర్ పైకి తిప్పండి. దానిలోని నీటి స్థాయిని అంచనా వేయండి మరియు అది సిఫార్సు చేయబడిన స్థాయి కంటే తక్కువగా ఉంటే దాన్ని టాప్ చేయండి. ఇంజన్ వేడెక్కడం నిరోధించడానికి బాగా పనిచేసే రేడియేటర్ కీలకం. తరువాత సంప్లో కందెన చమురు స్థాయిని తనిఖీ చేయండి. సరైన లూబ్రికేషన్ను నిర్వహించడానికి, ఘర్షణను తగ్గించడానికి మరియు అవసరమైన ఇంజన్ భాగాలపై ధరించడానికి అవసరమైతే నూనెను టాపప్ చేయండి. అలాగే ఇంధన ట్యాంక్ను తనిఖీ చేయండి. ఇంధన స్థాయిని నిర్ధారిస్తుంది మరియు అవసరమైన విధంగా దాన్ని రీఫిల్ చేయండి. బ్యాటరీని స్టార్టింగ్ మోటార్కు కనెక్ట్ చేయండి. కేబుల్స్ దృఢంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. గమనిక: హ్యాండ్ ప్రైమింగ్ పరికరం సహాయంతో సిస్టమ్ గాలి నుండి విముక్తి పొందే వరకు ఇంధన వ్యవస్థను బ్లీడ్ చేయండి. ఫ్యాన్ బెల్ట్ యొక్క టెన్షన్ చెక్ చేయండి మరియు అవసరమైతే దానిని సర్దుబాటు చేయండి. తరువాత సరిగ్గా పనిచేసేలా ధృవీకరించడం కొరకు F1 పంపు, షాఫ్ట్ మరియు హౌసింగ్ రెండింటిపై టైమింగ్ మార్క్లను గమనించండి. జ్వలన కీ సహాయంతో జ్వలన స్విచ్ ఆన్ చేయండి. జ్వలన స్విచ్ ఆన్ అయిన తర్వాత స్టార్టర్ బటన్ సహాయంతో ఇంజన్ను ప్రారంభించండి. గమనిక: ప్రారంభించడానికి స్టార్టర్ బటన్ను ఎక్కువసేపు పట్టుకోవద్దు. ఇంజన్ ప్రారంభమైన వెంటనే స్టార్టర్ బటన్ను వెంటనే విడుదల చేయాలి. ఇంజన్ను విజయవంతంగా ప్రారంభించిన తరువాత యాక్సిలరేటర్ రివర్ సహాయంతో క్రమంగా ఇంజన్ వేగాన్ని పెంచండి.
ఈ నియంత్రిత త్వరణం ప్రక్రియను నెమ్మదిగా మరియు సజావుగా అమలు చేయండి మరియు ఇంజన్ పెరిగిన వేగంతో నడుస్తున్నప్పుడు దాని పనితీరును జాగ్రత్తగా గమనించండి. లీక్ల సంకేతాలు లేదా అసాధారణ శబ్దాలు లేకుండా ఇంజన్ సజావుగా పనిచేస్తుందని నిర్ధారించుకోండి. గమనించిన తర్వాత యాక్సిలరేటర్ లివర్ను విడుదల చేయండి. ఇంజన్ క్రమంగా వేగాన్ని తగ్గించడానికి అనుమతిస్తుంది. ఇంజన్ నెమ్మదిగా నడుస్తున్నట్లు నిర్ధారించుకోండి మరియు ఏదైనా అసాధారణ వైబ్రేషన్ కోసం ఇంజన్ను జాగ్రత్తగా గమనించండి. ఏదైనా వైబ్రేషన్లు గుర్తించబడితే స్పానర్ మరియు స్క్రూ డ్రైవర్ సహాయంతో ఐడ్లింగ్ స్టాప్ స్క్రూకు సర్దుబాట్లు చేయండి మరియు తయారీదారు యొక్క స్పెసిఫికేషన్ లేదా మాన్యువల్ ప్రకారం సరైన ఐడ్లింగ్ వేగాన్ని సెట్ చేయండి. ఇంజన్ పునఃప్రారంభించిన తర్వాత నిష్క్రియ మరియు అధిక వేగం ఆపరేషన్ పనితీరును తనిఖీ చేయండి. గమనిక: నిష్క్రియ వేగాన్ని సర్దుబాటు చేసిన తర్వాత జాగ్రత్త తీసుకోవాలి. ఐడ్లింగ్ స్పీడ్ లాక్ నట్ తప్పనిసరిగా లాక్ పొజిషన్లో ఉండాలి. చివరి దశగా ఆఫ్ లివర్ లేదా స్టాప్ లివర్ని ఉపయోగించి ఇంజన్ను ఆపండి. మనం అభ్యాసం ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. మేము ఇవి నేర్చుకున్నాం: ఆఫ్ లోడ్ స్థితిలో డీజిల్ ఇంజిన్ సమయాన్ని సర్దుబాటు చేయడం, అందువలన ఆఫ్ లోడ్ సర్దుబాటు సమయాల్లో ఇంజిన్ పనితీరును పరీక్షించడం నేర్చుకున్నాం. మీ బోధకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.